పెద్దమ్మ సుదీర్ఘకాలం శశికళ పంజరంలో చిలుకలా మదనపడ్డారని జయలలిత చెల్లెలు శైలజ కుమార్తె అమృత వ్యాఖ్యానించారు. పాలనలోనే కాకుండా అభిమానంలోనూ మహారాణిలా కొనసాగిన జయలలిత స్వతంత్రాన్ని కోల్పోయారని, శశికళ ఊబిలో కూరుకుపోయారని విమర్శించారు. జయలలిత ఏ క్షణంలో చనిపోయారనేది అంతుపట్టని మిస్టరీగా ఉందన్న అమృత, దాని కారణంగా జయలలిత తిథి ఎప్పుడు చేసుకోవాలో కూడా తెలియడం లేదని వాపోయారు. ఈ అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. ఆమె బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. పెద్దమ్మ అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని, 1996 నుంచి 98 వరకు పోయస్ గార్డెన్లో పెద్దమ్మతో పాటు ఉండేదాన్ని అని ఆమె అన్నారు. 2014 వరకు తరచూ పెద్దమ్మను ఆమె నివాసంలో కలుసుకునేదాన్ని చెప్పారు. దీనిపై తమిళ పత్రికల్లో కథనాలు రావడంతో ఆ తర్వాత నుంచి దూరంగా ఉండిపోయామని, కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళమని అమృత తెలిపారు. మా అమ్మతో ఫోన్లో జయ మాట్లాడేవారని, రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారని అభిప్రాయపడేవారని చెప్పారు. శశికళ కారణంగానే తమ కుటుంబం జయకు దూరం అయిందని, చివరకు అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి వెళ్ళలేకపోయామని వాపోయారు. మా అమ్మ గత ఏడాది ఏప్రిల్ 9న అనారోగ్యంతో చనిపోయిందని, ఆ సమయంలో పెద్దమ్మను కలిసేందుకు పోయస్ గార్డెన్కు వెళ్ళాను. శశికళ మనుషులు అనుమతించలేదు అని వాపోయారు. ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. యోయో న్యూస్, చెన్నై.